మరోసారి రాజకీయం రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఏర్పడినటువంటి మహబూబ్ నగర్ పట్టణం 4వ వార్డులో రాజకీయం చాలా వేడెక్కింది. డివిజన్ 4వ డివిజన్ నుంచి సత్యనారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నారు. అటు ఎలా సమస్యలు ఉన్నాయి, వార్డులో డివిజన్ సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, అసలు వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది అసలు రాజకీయం? చాలా వేడెక్కింది, అటు కార్పొరేషన్గా మారిపోయింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి మహబూబ్ నగర్ పట్టణం. అసలు ఎట్లా ఉంది ఈ యొక్క డివిజన్ సమస్యల గురించి ఏం చెప్తాం? మాది 4వ డివిజన్ దివిటిపల్లి. గత 10-15 ఏండ్లు 10 ఏండ్ల ముందు టీఆర్ఎస్ పాలన చాలా బాగుండే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది, రైతులకు రైతు బంధు ఇచ్చింది, రైతు మిత్ర ఇచ్చింది, ముసలి వాళ్లకు 60 ఏండ్లు దాటిన వాళ్లకు 200 పింఛన్ నుంచి 2000 వరకు చేసింది. చాలా ఆదుకున్నది. ఇప్పుడు 2 ఏండ్ల సంది కాంగ్రెస్ వచ్చి అడ్డమైన హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా సరిగా నెరవేరలేదు. ఆడపిల్లలకు 2500 ఇస్తామని చెప్పింది, పింఛను 4000 ఇస్తామని చెప్పింది, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పింది. ఏవి ఇవ్వకుండా చాలా మోసం చేసి ప్రజలను మభ్యపెట్టింది. అంటే ఇక్కడ మీ డివిజన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ సమస్యలు ప్రధానంగా పేరుకుపోయిన సమస్యలు, ఏళ్ల తరబడి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? ప్రజలు అట్లా మీకు ముందుకు తీసుకొస్తున్నారా? ఈ రోడ్లు కానీ మా ఊర్లో ఇప్పుడు కాదు, గత చాలా రోజులు సంది రోడ్లు అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు ఊర్లో తిరిగి చూసినారు, ఏ ఒక్క రోడ్డు సరిగా లేదు. ఇప్పుడు నేను కార్పొరేటర్గా గెలిచిన వెంటనే కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ గుర్తు చేసి మా ఊర్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. పట్టుబట్టి నేను సాధిస్తానని చెప్తున్నాను. అంటే రాష్ట్రంలో అధికార పార్టీ వేరేది ఉంది, స్థానికంగా కూడా బీఆర్ఎస్ పార్టీగా మీరు ఉంటున్నారు. గెలిస్తే మాత్రం ఈ పనులు చేస్తామంటున్నారు, కానీ నిధుల విషయంలో తేవడం విషయంలో ఎట్లా చేస్తారు? దీని పని పైన ఏం చెప్తారు? అధికారంలో వేరే పార్టీ ఉన్నా అడిగే నాయకుడు గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం. సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలు కేసీఆర్, విజయశాంతి, మరి వాళ్ళు అధికారంలో లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో నేను కూడా మామ్నార్ దివిటిపల్లి కార్పొరేటర్గా మా అధికారము, మా ఎమ్మెల్యే లేకపోయినా సరే ప్రతి విషయంలో ఏ అధికారిని అడగాలి, ఏ ఎమ్మెల్యేని అడగాలి, ఏ ఎంపీని అడగాలి, ఏ పని ఎవరిని అడగాలనో ఖచ్చితంగా నిలదీసి వర్కులు తీసుకొస్తానని నాకు ఆ ధైర్యం ఉంది. మీరు డివిజన్లో ప్రచారం మొదలు పెట్టారు. ఈ రోజు నుంచి కూడా చాలా ముమ్మరంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్స్ మీతోటి విన్నవించుకున్న సమస్యలు ఏంటి, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు, మీతో ఏం చెప్తున్నారు? 10 ఏండ్ల ముందు మంచిగా ఉండే, 2 సంవత్సరాల వస్తుంది అస్తవ్యస్తంగా ఉంది. 2014 నుంచి కేసీఆర్ వచ్చినాక చాలా బాగుండే. నీళ్లు మా ఆడపిల్లల కోసానికి 1,30,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఆడపిల్లల కష్టాన్ని గుర్తించిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు, 29 రాష్ట్రాల్లో తెలంగాణ సాధించిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో మీరు ప్రజలకి 44వ డివిజన్ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా, ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా? పేరుకపోయిన సమస్యలు కానీ ఇప్పుడు అండర్ డ్రైనేజ్ చేస్తాను, సీసీ రోడ్లు వేపిస్తాను, ఇంకా చాలా. ఇప్పుడు మా ఊరికి హాస్పిటల్ లేదు, డివిజన్ పెద్దగా అయింది, స్కూల్ కూడా చిన్నగా ఉంది. 4 గ్రామాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎదిరే ఉంది, అంబటిపల్లె ఉంది, దివిటిపల్లి ఉంది, హౌసింగ్ బోర్డు ఉంది. ఎదిరేలా స్కూల్ లేదు. డాక్రా బిల్డింగు టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించిందని వాళ్ళకి పైసలు ఇస్తలేరు. అన్నీ సాధించడానికి నేను తయారుగా ఉంటాను. నా పేరు ముత్యాల సత్యనారాయణ రెడ్డి, 4వ డివిజన్ దివిటిపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిని. నాకు ఒక్కసారి అవకాశం, దీటిపల్లి డబల్ బెడ్రూమ్, ఎదిరే పార్ట్ భాగము, అంబటిపల్లి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే నేను ముందుండి సమస్యలను తీరుస్తానని కోరుతున్నాను. ఇంకొకటి, గవర్నమెంట్ వేరే ఉంది, ఈయన వేరే వచ్చి ఏం చేస్తా కాదు. ప్రతి విషయంలో అడిగే నాయకుడు గట్టిగా ఉంటే, నిస్వార్థంగా పని చేస్తే ఏ పనైనా సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డగోలిగా హామీలు వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకున్నారా. దీటుపల్లి డివిజన్ ప్రజలారా, ఒక్కటే మీకు కోరుతున్నాను, అడ్డమైన హామీలకు ఇచ్చినందుకే మనం ఓడిపోయినాం. కానీ కేసీఆర్ చేసిన మంచి పనులు మనం ఒకసారి ఇప్పుడు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాము. మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, 2014 కన్నా ముందు 293 గురుకుల పాఠశాలలు ఉంటే
2023 సంవత్సరానికి కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 1,002 గురుకుల పాఠశాలలు పేద విద్యార్థుల కోసానికి కట్టించిండు. అదొక్కటి బీద ప్రజలు కానీ దీటిపల్లె డివిజన్ ప్రజలు కానీ మొత్తము గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకు ఐటీ టవర్ తెచ్చిండు, అమరాజా కంపెనీ తెచ్చిండు, దీటిపల్లె ప్రజలకు ఏమి కావాలన్నా అవి చేసిండు. బైపాస్ ఉంది, ఇక్కడనే పక్కన 2 కిలోమీటర్ల దూరంలో కరువైన ప్రాజెక్టు ఉంది, 7 కిలోమీటర్ల దూరంలో ఉదండపురం ప్రాజెక్టు ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయితే డ్యూటీపల్లి మన చుట్టుముట్టు గ్రామాలు సస్యశ్యామలవుతాయి. మరియు మెడికల్ కాలేజీ మనకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రంలోనే 2వ స్థానంలో మనం నిర్మించిండు. ఏడవైనా ఒకటి మీద ఒకటి మనకు ఇండివిజువల్గా కట్టించిండు. మన పేద ప్రజలకు చాలా మంచి చేసిండు. చేస్తున్నటువంటి సత్యనారాయణ రెడ్డి ప్రజలకి హామీ ఇస్తున్నాడు. ప్రభుత్వాలు ఏదున్నప్పటికీ కూడా నాయకుడు, కష్టపడే నాయకుడు ఉంటే నిధులు వాటందరికీ అవే వస్తాయి, అభివృద్ధి కూడా జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ఇక్కడే ఉన్నది. బీఆర్ఎస్ కొట్లాడి కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంతో కొట్లాడి కూడా మా యొక్క డివిజన్ని అభివృద్ధి కోసము నిధులు తీసుకొచ్చి అండర్ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో వెనకాడకుండా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి సత్యనారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.